హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్లపై కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తాజాగా ఈ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్త పెన్షన్లకు ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు, అలాగే ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్స్ మీరు కొత్త పెన్షన్లకు పెట్టుకోవాలి, అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది, కావలసినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి, మీరు అప్లికేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేసి ఇవ్వాలి, అండ్ వీటితో పాటుగా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు ఎప్పటి నుండి ఈ కొత్త అప్లికేషన్స్ అనేటువంటివి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలాగ మీకు ఈ వివరాలన్నిటి గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా మరొక ముఖ్యమైన అప్డేట్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీ సమాచారం అండి. అయితే ఆగస్ట్ నెల పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు అంటే ఒకటో తేదీన పంపిణీ చేస్తారా, లేదంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత పంపిణీ చేస్తారా? ఈసారి ఆగస్ట్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఎవరెవరికి చేస్తారు, ఎవరెవరికి పెన్షన్లను ఇవ్వరు, సో ఇలాగా దీని గురించి కూడా మీకు వీడియోలో కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వము అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించింది. ప్రస్తుతం ఈ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నారు. ఓకేనా? సో అయితే ఎవరెవరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అప్లికేషన్స్ చేసుకోవాలి అంటే వాటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా ప్రజెంట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ అనేది అయితే కొనసాగుతుంది. ఓకే, ఈ సదరం స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో మనకు 8వ తారీఖు నుండి అయితే సదరం స్లాట్స్ను రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఓకేనా? సో ఆ రోజు నుంచి అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా స్లాట్ కనుక బుక్ చేసుకొని కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఓకేనా? సో కమెంట్లో పెట్టి ఎందుకు తెలియచేయమంటున్నానంటే, సో నలుగురికి సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. అంటే స్లాట్స్ బుక్ అవుతున్నాయి, సర్వర్ ఫాస్ట్గా వస్తుంది, ఓకేనా అని తెలుస్తుంది. పలానా డిస్టిక్ పలానా ఏరియాలో బుక్ అవుతున్నాయని ఒకసారి కమెంట్లో పెట్టయితే తెలియచేయండి. అండ్ మీరు బుక్ చేసుకున్నారా లేదా, ఇంకా బుక్ చేసుకోలేదా అనే విషయాన్ని కూడా ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. ప్రజెంట్ అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు నోటీస్ అనేది ఒకటి జారీ చేస్తారు. ఆ నోటీస్లో ఉన్నటువంటి డేటు, హాస్పిటల్, ఆ టైం ప్రకారం మీరు వెళ్ళి అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది మోస్ట్లీ మీకు ఈ వైద్య పరీక్షలు అయ్యేటువంటివి. సో అక్కడికి వెళ్ళి మీరు పరీక్షలు చేసుకుంటే తర్వాత మీరు ఎలిజిబుల్ కనుక అయినట్లయితే కొత్త సదరం సర్టిఫికేట్ మీకు వస్తుందన్నమాట. సో ఇది ప్రాసెస్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అడగండి. నెక్స్ట్కి పోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పాను కదా. సో అయితే అది ఏంటి, ఏ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు జరుగుతున్నాయంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి మాత్రమే ప్రస్తుతం దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. సో అయితే ఈ యొక్క కేటగిరీకి సంబంధించి ప్రతి నెల కూడా అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటారు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరుగుతాయి గ్రామ వార్డు సచివాలయంలో. ఓకేనా? అయితే ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి ఎవరెవరు అర్హులు అవుతారు? సో నార్మల్గా మహిళలు అర్హులు అవుతారు ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటే. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్పౌస్ పెన్షన్ కేటగిరీ అలాగే విడో పెన్షన్ కేటగిరీ రెండు కూడా ఒకటేనా అని. ఈ స్పౌస్ పెన్షన్ వేరు, విడో పెన్షన్స్ వేరు, సపరేట్ అనమాట. స్పౌస్ పెన్షన్ ఏంటంటే, ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా అనుకోని కారణాల చేత మరణించినట్లయితే ఆ పెన్షన్ను, అంటే వాళ్ళ భర్త తీసుకుంటున్నటువంటి పెన్షన్ను వాళ్ళ భార్య పేరు మీదకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. దానికి మీరు ఇప్పుడు అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఇలా ఎవరికైనా ఉన్నట్లయితే. రీసెంట్గా మీ హస్బెండ్ కనుక చనిపోయినట్లయితే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి ఆ పర్సన్ ఖచ్చితంగా. సో అతని పెన్షన్ మీ పేరు మీదకి వస్తుందండి, ముఖ్యంగా మహిళలు.
ఓకేనా. సో దీన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. విడో పెన్షన్ అంటే అదేంటంటే భర్త మరణించేస్తారు. సో దానికి సంబంధించి మహిళలకు విడో పెన్షన్ అనేది అయితే వస్తుందన్నమాట భర్త మరణించిన తర్వాత. ఆయనకు పెన్షన్ రాకుండా ఉన్నట్లయితే, ఒకవేళ అంటే పెన్షన్ రాకముందే గనక మరణించినట్లయితే, సో అప్పుడు వాళ్ళకి విడో పెన్షన్ అనేది వస్తుంది వాళ్ళ భార్యలకి. ఒకవేళ వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే, వాళ్ళ యొక్క భర్త తీసుకుంటున్నటువంటి పెన్షన్ను వాళ్ళ భార్య పేరు మీదకి బదిలీ చేస్తారు కాబట్టి దాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను విడో పెన్షన్కి, స్పౌస్ పెన్షన్కి. అయితే ప్రస్తుతం మనకు స్పౌస్ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఇంకా అప్లికేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఓకేనా. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో మీరు అప్లికేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేసి ఏ డాక్యుమెంట్స్ను యాడ్ చేసి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా. సో ఫస్ట్ దరఖాస్తుదారుని యొక్క పేరు, అంటే మీ పేరు పెట్టుకోవాలి, ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. దాని తర్వాత భర్త పేరు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబరు, అలాగే మొబైల్ నంబరు, చిరునామా, క్లస్టర్ నేమ్ ఏదైతే అది, రైస్ కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నంబరు, మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే మీ యొక్క హస్బెండ్ పేరు, మరణించిన డేటు, మీ యొక్క ఈ భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబరు, ఖచ్చితంగా ఈ యొక్క డెత్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి నెంబర్ను, రిజిస్ట్రేషన్ నెంబర్ను ఇక్కడ రాసుకోవాలి. అలాగే పెన్షన్ రకము, మీ భర్త ఇంతకుముందు ఏ పెన్షన్, ఏ టైప్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్నారు. సో మెయిన్గా మీ భర్త తీసుకున్నటువంటి పెన్షన్ ఐడి. ఓకేనా. సో మీ యొక్క సంతకము, సో ఇవన్నీ కూడా అధికారులు పెడతారు. సో ఇలాగ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి మీరు యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి జెరాక్స్లో, రైస్ కార్డ్ జెరాక్స్, అలాగే భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఓటీపీస్ వస్తాయన్నమాట. సో ఓటీపీ బేస్డ్ అప్లికేషన్ అనేది అయితే ఉంటుంది అందువల్ల. సో కుదిరితే ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేటెస్ట్వి తీసుకొని వెళ్ళండి. సో ఇలాగా మీరు వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్యారీ చేసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు అప్లికేషన్స్ పెడతారు ఆన్లైన్లో. సో మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్లో పెట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఇంకా మనకు ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం అధికారుల యొక్క లాగిన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అందుకని చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. సో ఇది స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించిన సమాచారం. మీకు రిమైనింగ్ వాళ్ళకి ఎప్పటి నుంచి జరగవచ్చు అంటే, సో ముందు రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. సో ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి మాత్రం ప్రతి నెల అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటారు. ఓకేనా. సో ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద ఎంతో కొంతమంది పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యలో యాడ్ అవుతూ ఉంటారు. సో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పోతే ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ గురించి తెలుసుకుందామండి. ప్రతి నెల మనకు 1-2 తారీఖులో ఇవ్వాలి. సో అయితే ఈసారి ఆగస్టు 1వ తారీఖున శనివారం అయితే వస్తుంది, 2వ తారీఖున ఆదివారం అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏ తేదీలో పంపిణీ చేస్తారు అంటే, 1వ తారీఖున పంపిణీ చేస్తారు శనివారం, దాని తర్వాత 2వ తారీఖున ఇవ్వరు, మరలా 3వ తారీఖున ఇస్తారు సోమవారం నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ 1వ తారీఖునే తీసేసుకుంటారు అందరూ కూడా. ఒకవేళ తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే 3వ తారీఖున గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే పెన్షన్లను తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవ్వండి ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా డేట్స్ అనేటివి. సో నేను ముందు వీడియోస్లో ఇంకా కొంచెం డెప్త్గా అయితే చెప్తాను. ఓకేనా. సో పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసండి, ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.